ఇసుకేస్తే రాలనంత జనం, ఎటు చూసినా యువ ప్రభంజనం. తెలంగాణ దారులన్నీ గులాబీ వనాలను తలపించాయి. ఉద్యమానికి ఊపిరిలు ఊదినట్టుగానే గులాబీ సైన్యం నిరుద్యోగులతో కలిసి మరోసారి తెలంగాణ నిరుద్యోగుల తరఫున జంగ్ సైరన్ మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా యువ సంగ్రామ సదస్సుకు లక్షలాది మంది యువత భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణమంతా చీమల దండును తలపించింది. సభా ప్రాంగణానికి దాదాపు 4-5 కిలోమీటర్ల వరకు జనం బారులు తీరారు. కుట్రల రేవంత్ సర్కార్ ఆటంకాలను చీల్చుకుంటూ పోలీసుల అడ్డంకులను అధిగమిస్తూ లక్షలాదిగా తరలివచ్చారు. నేల ఈనిన చందంగా సరూర్ నగర్ సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. లక్షలాదిగా తరలివచ్చిన యువతతో ఇండోర్ స్టేడియం మహా యువ సంద్రాన్ని తలపించింది. నియంత సర్కారు గుండెల్లో గుబులు పుట్టించింది. యువ సంగ్రామ సదస్సు అంచనాలకు మించి విజయవంతమైంది. నాడు ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చిన వేదిక మీద నుంచే నిరుద్యోగులు బెబ్బులులై రణనినాదం చేశారు. మరో ఉద్యమానికి పురుడు పోస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, యువ సంగ్రామ సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. ఏ రేంజ్ లో యువత తరలి వచ్చారో చూసాము. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న యువతకు సంబంధించిన మోసానికి బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించింది. అందులో భాగంగానే ఇవాళ సరూర్ నగర్ స్టేడియంలో యువ సంఘర్షణ సదస్సు నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. దీనికి అధికారులు కూడా అడ్డంకులు సృష్టించింది. గత 18 రోజుల క్రితమే ఈ ఎక్కడైతే సరూర్ నగర్ స్టేడియాన్ని మేము యువ సంగ్రామ సదస్సు నిర్వహించుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అంటూ కమిషనరేట్ కు అన్ని శాఖలకు లేఖలు రాశారు. అన్ని శాఖలకు స్వయంగా కలిసి అనుమతులు కోరారు. కానీ ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి, సంగ్రామ సదస్సు విజయవంతం కాకుండా చూడాలనే ఒక దురాలోచనతో నిన్న మధ్యాహ్నం వరకు కూడా అనుమతి నిరాకరించింది. అనుమతి నిరాకరించడంతో నిన్న హౌస్ మోషన్ వేశారు. హౌస్ మోషన్ లో భాగంగా హైకోర్టు ప్రభుత్వానికి ముట్టికాయలేస్తూ హైకోర్టే జోక్యం చేసుకొని స్వయంగా యువ సంగ్రామ సదస్సు నిర్వహించాలని చెప్పేసి నిన్న హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 6 గంటల నుంచేలే సరూర్ ప్రాంతం అంతా గులాబీమయమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోసం పెద్ద ఎత్తున యువతంతా వేచి చూశారు. ఎట్టకేలకు ఈ సంగ్రామ సదస్సు విజయవంతమైంది. అయితే ఉదయం 6 గంటల నుంచేలే మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పలువురిని అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఖండించి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా, మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువ సంగ్రామ సదస్సు చేసి తీరుతాం, యువత వస్తున్నారు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని మేము మీ కంచెలన్నీ ఛేదించి యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తామని చెప్పేసి పిలుపునివ్వడంతో పోలీసులు వెనక్కి తగ్గి యువ సంగ్రామ సదస్సుకు ఎలాంటి ఆటంకం కలిగించిన యువత పెద్ద ఎత్తున చేరుకోవడంతో యువ సంగ్రామ సదస్సు పెద్ద ఎత్తున విజయవంతమైంది. అయితే ఇదే గ్రౌండ్ లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు ప్రియాంక గాంధీ చేత యూత్ డిక్లరేషన్ అనేది ఒక బోగస్ డిక్లరేషన్ చేపించారు. ఆ యూత్ డిక్లరేషన్ అంతా కూడా బోగస్ కావడంతో ఇవాళ యువత అంతా పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్న దుస్థితి ఏర్పడింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ అని, నిరుద్యోగ భృతని, ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారికి ప్రత్యేకమైన వస్తువుల కోసం ప్రత్యేకంగా డబ్బులు కూడా ఇస్తాం నిరుద్యోగ భృతి కింద నెలకి అని చెప్పేసి కూడా పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు. అవన్నీ కూడా ఉత్తర నీటి ముట్టిలని తేలిపోవడంతో ఇవాళ యువతలో ఒక ఆందోళన కనిపిస్తుంది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన ఉద్యోగాలనే వీరు నియమించిన ఉద్యోగాలని చెప్పుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది అని వాళ్ళ గ్రహించి పెద్ద ఎత్తున యువత అంతా కూడా మళ్ళీ రోడ్లెక్కుతున్న దుస్థితి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు, వారికి ఒక భరోసానిచ్చారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మీరు మీ పోరాటం వృధా కాదు, ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క మెడలు వంచుదాం, మెడలు వంచుతూ మీ ఉద్యోగ సాధన కోసం మేము మీకు నడుం బిగించి మీతో పాటు పోరాటానికి సిద్ధమని చెప్పేసి కూడా మరొక అంతేకాకుండా ఇవాళ కేటీఆర్ మరో సవాల్ విసిరారు. ఇప్పటికే అనేక సవాళ్లను స్వీకరించలేని కాంగ్రెస్ ప్రభుత్వం మరొక సవాల్ కూడా కేటీఆర్ ఇచ్చారు. ప్రధానంగా 70,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇచ్చానని చెప్తున్నారు కదా, అవి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కాదని, మీరిచ్చిన నోటిఫికేషన్లు మీరిచ్చిన నియామకాలే అని చెప్తే నేను శాశ్వతంగా రాజకీయం నుంచి తప్పుకుంటానని స్వయంగా కేటీఆర్ ఇదే వేదిక నుంచి ప్రకటించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది చెప్పదు,
చెప్పేదే ఎక్కువ ఉంటది, చేసేది తక్కువ ఉంటది అని ఒక సామెత ఉంది. అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి అచ్చొచ్చింది. అందులో భాగంగానే మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎలక్షన్ల సందర్భంగా ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కదారి పట్టించి వారికి నచ్చినట్లు ఇవాళ చేసుకున్న విధంగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరొకసారి ఇవాళ యువత ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఏ విధంగా అయితే నడుం బిగించిందో ఇవాళ మళ్ళీ అదే తరహా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ప్రారంభించింది. ఖచ్చితంగా యువత వైపు ఉంటుంది, యువత బీఆర్ఎస్ వైపు ఉంటుంది అనడానికి వాళ్ళకి సభే నిదర్శనం. వేలాది మంది వాళ్ళ సభా ప్రాంగణాన్ని చేరుకొని కాంగ్రెస్ చేసిన మోసాలను, కాంగ్రెస్ చేసిన అరాచకాలను ఇవాళ ఒక్కొక్కటిగా వివరించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ చరమగీతం ఇక్కడ నుంచే మొదలు పెడతాం, కాంగ్రెస్ పార్టీ పత్రం ఇక్కడ నుంచే ప్రారంభం యువత అంతా చెప్పారు. ఖచ్చితంగా కేటీఆర్ వెంటుంటాం, మా ఉద్యోగాలు మేము సాధిస్తామని కూడా ఇవాళ మరొకసారి వారంతా కూడా పట్టుకోబోరారు. సునీత, థ్యాంక్ యూ లివెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. టాప్ 10 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లో ఆషాఢ మాస బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో భాగ్యనగరంలో బోనాల పండుగ మొదలైంది. పోతురాజుల నృత్యాలతో హోరెత్తించే డప్పుల చప్పుళ్లతో భక్తి పారవస్యం వెలువరిస్తోంది. తొలి ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తజనం సిద్ధమైంది. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తారని, అందుకే తమ ఇంటి ఆడబిడ్డగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పిస్తారు. తెలంగాణ ప్రజలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో బోనాల పండుగ ఒకటి. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగ సమయంలో తెలంగాణ మొత్తం పోతురాజు నృత్యాలతో హోరెత్తించే డప్పుల చప్పుళ్లతో భక్తి పారవస్యం వెల్లువిరుస్తోంది. ఇదొక ఆధ్యాత్మిక సంబరం, తెలంగాణ సాంస్కృతిక వైభోగం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, గోల్కొండ ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో హైదరాబాద్లో ఆషాఢమాస బోనాలు నిజంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. అలాగే తొలి ఆదివారం అమ్మవారికి, రేపు జగదాంబిక అమ్మవారికి మలి బోనం సమర్పించబోతున్నారు హైదరాబాద్ ప్రజలంతా కూడా. సో మొత్తం భాగ్యనగరం అంతా కూడా భక్తిమయంగా మారిపోయిందనుకోవచ్చు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే చూసుకుంటే రేపు అంటే గత గురువారం రోజు కూడా అమ్మవారికి హైదరాబాద్ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి కూడా తొలి బోనం సమర్పించారు. ఏదైతే రేపు ఆదివారం రోజు కూడా హైదరాబాద్ నగరంలో మళ్ళీ ఏదైతే రెండో బోనం కూడా ఆదివారం రోజు కూడా గోల్కొండ అమ్మవారికి కూడా సమర్పించనున్నారు. భక్తి పరవశంతో ఇప్పటికే హైదరాబాద్ నగరం అంతా కూడా బోనాల పర్వం కూడా షురూ అయిందనే విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఉదయం సమయం నుంచి కూడా 9 గంటల సమయం నుంచి కూడా బోనాల సందడి కూడా మొదలవుతుంది. దాదాపుగా రాత్రి 2 గంటల వరకు కూడా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటూ కూడా ఇప్పటికే ఈ ఆలయానికి సంబంధించిన ఈవో కూడా తెలియజేశారు. అంటే దాదాపుగా ఏదైతే 26 కుల సాంప్రదాయాలు ఉంటాయో ఆ సాంప్రదాయాల ప్రకారం కూడా అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. మరి బోనం సమర్పించిన అనంతరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ బోనంతో అంటే దాదాపుగా ఏదైతే గోల్కొండ పైన కూడా బోనం తీసుకొని ప్రతి ఒక్కరు వచ్చి పైన బోనం సమర్పించడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా ఆలయ సిబ్బంది కూడా ప్రధానంగా తెలియజేశారు. అటు పోతురాజుల నృత్యాలతో కూడా అంగరంగ వైభవంగా కూడా హైదరాబాద్ నగరంలో గోల్కొండ బోనాలు కూడా సందడి షురూ అయిందని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ దాని తర్వాత కూడా అటు ఏదైతే ఇప్పటికే ఆగస్టు 2వ తారీఖు రోజున కూడా అటు ఉజ్జయిని మహంకాళి బోనాలు కూడా షురూ అయితే, దాని తర్వాత కూడా బల్కంపేటలమ్మ, దాని తర్వాత లాల్ దర్వాజా బోనాలు, దాని తర్వాత కూడా గోల్కొండ బోనాలు కూడా లాస్ట్ చివరిలో చేసి అక్కడికి బోనాలు కూడా బోనాల జాతర సందడి కూడా నిర్వహించినట్టు ప్రధానంగా తెలియజేస్తున్నారు. ఇది ఏదైతే కరువు పరిస్థితి ఉందో ఈసారి అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే కరువు పరిస్థితి వర్షాలు పడాలి అన్నట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా బోనం తీసుకొచ్చే ప్రతి ఒక్క శివసత్తులతో కూడా అందరూ ఇదే తెలియజేస్తున్నారు. అటు శివసత్తులు కూడా ఊరేగింపుకొని దాని తర్వాత అమ్మవారికి బోనం సమర్పించడం కూడా ప్రధానంగా టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. ఆగమన్ మిషన్తో అంతరిక్ష రంగంలో నూతన శకానికి నాంది పలికింది ఇస్రో. షార్ నుంచి తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రైవేటు ఉపగ్రహ రాకెట్ విక్రమ్ను నింగిలోకి పంపింది.
హైదరాబాద్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ ద్వారా దేశ విదేశాలకు చెందిన పలు చిన్న ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టింది ఇస్రో. ప్రయోగంలో భాగంగా మిషన్ ఆగమన్, ప్రధాని మోదీ వందే మాతరం సందేశంతో పాటు విక్రమ్-1 సృష్టికర్తల సంతకాలను స్పేస్లోకి మోసుకెళ్లింది. 4 దశల విక్రమ్-1 వాహన నౌకను పూర్తిగా కార్బన్ కాంపోజిట్తో తయారు చేసింది స్కైరూట్. 350 కిలోల వరకు బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమికి దగ్గరగా ఉన్న కక్షలోకి ప్రవేశపెట్టేలా దీన్ని రూపొందించింది. విక్రమ్-1లో 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్లు, అధిక శక్తివంతమైన ఘన ఇంధన బూస్టర్ల వంటి స్వదేశీ సాంకేతికతలను వినియోగించింది. గతంలో విక్రమ్-S రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్ ఇప్పుడు భారత ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమ మునుపెన్నడూ దాటని ఒక సరిహద్దును దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరోవైపు ఈ రాకెట్ ద్వారా సాంకేతికతను పరీక్షించే పరికరాలతో పాటు కొన్ని ప్రతీకాత్మక వస్తువులను కూడా ఇస్రో సైంటిస్టులు నింగికి పంపారు. శాస్త్రవేత్తలు డాక్టర్ విక్రమ్ సారాభాయ్, సర్ సివి రామన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూక్ష్మ శిల్పాలను మోసుకెళ్లింది విక్రమ్. ల్యాబ్లో సృష్టించిన కాస్మిక్ బ్లూమ్ వజ్రం, ప్రధాని మోదీ వందే మాతరం పోస్ట్ కార్డు సందేశాన్ని కూడా స్పేస్కు చేర్చింది. ఇక ఈ ప్రయోగంతో అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష విపణిలో భారత్ స్థానం మరింత బలోపేతం చేసింది ఇస్రో. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, ఆగమన్ మిషన్తో అంతరిక్ష రంగంలో ఒక నూతన శకం మొదలైందని చెప్పాలి. అలాగే స్కైరూట్ ఏరోస్పేస్ పై కేటీఆర్ కూడా ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. అప్డేట్స్ ఏంటి సూరజ్ దీనికి సంబంధించి? సునీత, భారతదేశ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైందని చెప్పాల్సి ఉంటుంది. దేశీయ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి సరికొత్త రెక్కలు దొరుకుతూ ప్రముఖ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ కు రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ఇవాళ నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి మధ్యాహ్నం 12:05 ఈ చారిత్రాత్మక ప్రయోగం జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ తొలి ఆర్బిటర్ టెస్ట్ ఫ్లైట్ భారతీయ ప్రైవేట్ రంగాన్ని అంతర్జాతీయ శాటిలైట్ లాంచ్ మార్కెట్ లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మొదటి అడుగుగా శాస్త్ర సాంకేతిక రంగం భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ స్మృత్యర్థం ఈ రాకెట్ కు విక్రమ్ అని పేరు పెట్టడం ఇక్కడ విశేషం. అయితే ప్రధానంగా ఇందుకు సంబంధించిన బీజాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో పడ్డాయని చెప్పాల్సి ఉంటుంది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ స్టార్టప్ గా మొదలైన రోజుల్లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం, ముఖ్యంగా కేటీఆర్ ఒక విజన్ తో ఆలోచించి ఈ కంపెనీకి పూర్తి ప్రోత్సాహం అందించిన పరిస్థితి నెలకొని ఉండింది. స్కైరూట్ ఏరోస్పేస్ ఎప్పటికైనా విజయం సాధిస్తుంది, విజయ బావుట ఎగిరేస్తుందని చెప్పేసి అప్పట్లోనే ప్రభుత్వం నమ్మింది. ఆ తర్వాత స్టార్టప్ కంపెనీగా స్కైరూట్ ఏరోస్పేస్ ను అప్పటి ప్రభుత్వం, ప్రధానంగా కేటీఆర్ ప్రోత్సహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్కైరూట్ కంపెనీ రాకెట్ లాంచింగ్ లో ఒక విప్లవాన్ని సృష్టిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఆగమన్ మిషన్ తో అంతరిక్ష రంగంలో కొత్త శకానికి ఈ కంపెనీ నాంది పలికినట్లయింది. ఇస్రో కూడా ఈ కంపెనీకి సంబంధించిన రాకెట్ ను ప్రయోగించడం, షార్ నుంచి తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ విక్రమ్ ను నింగిలోకి పంపినట్లయింది. హైదరాబాద్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ ద్వారా దేశ విదేశాలకు చెందిన చిన్న ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో విజయం సాధించిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రయోగంలో భాగంగా మిషన్ ఆగమన్, ప్రధాని మోడీ వందే మాతరం సందేశంతో పాటు విక్రమ్-1 సృష్టికర్తల సంకేతాలను కూడా స్పేస్ లోకి మోసుకెళ్లిందని చెప్పాల్సి ఉంటుంది. 4 దశల విక్రమ్-1 వాహక నౌకను పూర్తిగా కార్బన్ కాంపోజిట్ తో స్కైరూట్ తయారు చేసింది. 350 కిలోల వరకు పేలోడ్ ఉన్న చిన్న ఉపగ్రహాలను భూమికి దగ్గరగా ఉన్న కక్షలో ప్రవేశపెట్టేలా దీన్ని రూపొందించింది. ఇక విక్రమ్-1 లో 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్లు, అధిక శక్తివంతమైన ఘన ఇంధన బూస్టర్ల వంటి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను ఈ కంపెనీ వినియోగించింది. గతంలో విక్రమ్-S రాకెట్ ను కూడా ఈ సంస్థ విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. స్కైరూట్ ఇప్పుడు భారత ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమ మునుపెన్నడూ దాటిన ఒక సరిహద్దును దాటి సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పేసి కూడా ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ రాకెట్ ద్వారా సాంకేతికతను పరీక్షించే పరికరాలతో పాటు కొన్ని ప్రతీకాత్మక వస్తువులను కూడా ఇస్రో సైంటిస్టులు నింగిలోకి పంపినట్లయింది. శాస్త్రవేత్తలు డాక్టర్ విక్రమ్ సారాభాయ్, సర్ సివి రామన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూక్ష్మ శిల్పాలను మోసుకెళ్లిన
విక్రమ్ మోసుకెళ్లినట్లయింది. ల్యాబ్ లో సృష్టించిన కాస్మిక్ బ్లూమ్ వజ్రం ప్రధాని మోడీ వందే మాత్రం పోస్ట్ కార్డ్ సందేశాన్ని కూడా ఈ రాకెట్ స్పేస్ కు చేర్చింది. ఇక ఈ ప్రయోగంతో అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష విపణిలో భారత్ స్థానం మరింత బలోపేతం చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. సునీత. రైట్ సురేష్, థ్యాంక్ యూ. టాప్ 4 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. తెలంగాణలో హైడ్రా అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో బహదూర్గూడ, లక్ష్మీతండా పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అన్ని రహదారులను మూసివేసిన పోలీసులు గ్రామం నుంచి వచ్చే పిల్లదారులను కూడా నిర్బంధించారు. ఎవరిని రానియకుండా కూల్చివేతలు కొనసాగించారు. మీడియాను సైతం అడ్డుకున్నారు. ఇది ప్రజా ప్రభుత్వమా, బ్రిటిష్ ప్రభుత్వమా అని పెద్ద ఎత్తున రైతులతో పాటు ప్రజలు కూడా ఆందోళనకు దిగారు. భూముల వద్ద భూముల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుడు నరసింహ పోలీసుల తోపులాటలో సొమ్మసిల్లి శివ కోల్పోయారు. దీంతో రెచ్చిపోయిన రైతులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నరసింహ ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాడంతో పోలీసులు అతన్ని బలవంతంగా అంబులెన్స్లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, నిజంగా చెప్పాలంటే తెలంగాణలో హైడ్రా అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. మనుషుల ప్రాణాలతో కూడా చెళ్లగాటం ఆడుతోంది. కూల్చివేతల నేపథ్యంలో బహదూర్గూడ, లక్ష్మీతండ పరిసర ప్రాంతాల్లో అన్ని రహదారులు మూసివేసిన పోలీసులు ఎవరిని గ్రామంలోకి రానియకుండా కూల్చివేతలు కొనసాగించినట్టు, అలాగే కొంతమందికి హెల్త్ బాగోలేకపోయినా కూడా బలవంతంగా వాళ్ళని అక్కడి నుంచి తరలించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి భాస్కర్? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్గూడలో ఇవాళ రణరంగంగా మారింది. గ్రామంలోని 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు తీసుకున్నటువంటి ప్రభుత్వం హైడ్రాను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయమే వందలాది మంది పోలీసులు, అదేవిధంగా హైడ్రా, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకొని పూర్తిగా గ్రామాన్ని దిగ్బంధించారు. గ్రామంలో సర్వే నంబర్ 22లో 150 ఎకరాలు, సర్వే నంబర్ 62లో 500 ఎకరాలు, మొత్తం 650 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వానికి, రైతులకు మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 650 ఎకరాలను ఆధీనంలోకి తీసుకునేందుకు ఇవాళ 10/7/2026 రాజేంద్రనగర్ ఆర్డీఓ హైడ్రా అధికారులకు లేఖ రాశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు భారీ సంఖ్యలో పోలీసులు, హైడ్రా, రెవెన్యూ అధికారులు బహదూర్గూడ గ్రామానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్య పరిస్థితిలో తాము భూములను ఇవ్వబోమని కొన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నటువంటి గ్రామస్తులు దీనికి అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర ప్రజా సంఘాలకు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి భారీ యంత్రాలతో హైడ్రా అధికారులు ఫెన్సింగ్ పనులు చేపట్టారు. అడ్డుకున్నటువంటి రైతులను అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంట్లో హైడ్రాకు, పోలీసులకు, అదేవిధంగా రైతులకు జరిగినటువంటి తోపులాటలో చాలా మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితిలో హైడ్రా అధికారులు మాత్రం ఈ భూములను ఫినిషింగ్ వేయడం మాత్రం విరమించుకున్నటువంటి పరిస్థితి. వెంటనే ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమకు సరైన పరిహారం ప్రకటించకుండా తర్వాతనే హైడ్రా అధికారులు తమ భూములను స్వాధీనం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తారు. వారి డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు హైడ్రా పోలీస్ అధికారుల సహాయంతో మొత్తం ఫినిషింగ్ పనులు ప్రారంభించారు. బహదూర్గూడ పూర్తిగా రణరంగంగా మారడంతో గ్రామంలోకి ఎవరిని కూడా రాకుండా పోలీసులు గ్రామంలోకి వచ్చేటువంటి మొత్తం రోడ్లన్నీ దిగ్బంధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఆ భూములను కబ్జా చేయడానికి వచ్చినటువంటి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడానికి వచ్చినటువంటి అధికారులను అడ్డుకున్నటువంటి క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. దాదాపు 7 నుంచి 8 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. 2 రైతులు సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళను హుటాహుటిన ప్రభుత్వం తరలించారు. వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం కొంత ఆందోళనకరంగా ఉంది. మిగతా వాళ్ళ పరిస్థితి మాత్రం స్టేబుల్ గా ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ భూమి దొరికితే ఎక్కడ వివాదాల్లో ఉన్నటువంటి కోర్టు పరిధిలోటువంటి వాటిని కూడా హైడ్రా లెక్క చేయకుండా హైడ్రా సాయంతో, లోకల్ పోలీసులు, రెవెన్యూ సాయంతో ఇష్టానుసారంగా రైతులు, మధ్యతరగతి పేద ప్రజల నుంచి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నటువంటి వేళ దాదాపు 650 ఎకరాల భూమిని పేద మధ్యతరగతి రైతుల నుంచి గుంజుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా
రైతుల పైన దాడి కూడా చేసి వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంకా ఫినిషింగ్ కార్యక్రమం కొనసాగుతుంది. ఫినిషింగ్ పూర్తయ్యేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా బయటకు పంపించేయలేదు, బయట వాళ్ళని లోకం పంపించలేదు అనేటువంటిది హైదరాబాద్ అధికారులు చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా ఎవరిని లోపలికి అలౌ చేయడం లేదు. ప్రస్తుతానికైతే బహదూర్ కూడా ప్రాంతం పూర్తిగా రణరంగంగా మారి ప్రభుత్వ భూములు అని చెప్పి ప్రభుత్వ భూములు కాకపోయినా దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రజల నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఫినిషింగ్ ప్రక్రియను కొనసాగిస్తా ఉన్నారు. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ 4 PM టాప్ న్యూస్ అప్డేట్స్. నమస్తే.